హరీష్ రావు గారు కూడా విచారణకు హాజరు కావాల్సింది, ఎల్లుండి ఎవరికి సంబంధించి ప్రెజెంటేషన్ కూడా పెట్టింది. అంటే ఏం చెప్తారండి దీని గురించి? అంటే మొదటి నుండి కూడా కాళేశ్వరం మీద అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక దుష్ప్రచారాలు జరిగినాయి. ముఖ్యంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, అసలు తుమ్మిడిగట్ట దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ను కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి ఇది మేడిగడ్డకు మార్చిందని, తర్వాత ఈ కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని, కాళేశ్వరం అయిందని, కాళేశ్వరం వల్ల 1 ఎకరా కూడా కొత్తగా నీళ్లు రాలేదని, కాళేశ్వరం ద్వారా అసలు పాత ఆయకట్టుకు 1 ఎకరా కూడా నీళ్ళందలే స్థిరీకరణ జరగలేదని అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో, దుష్ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో వాస్తవం ఏందో ప్రజల ముందు పెట్టడానికి ఈరోజు హరీష్ రావు గారు తెలంగాణ భవన్ వేదికగా వారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అంటే సామాన్యులకు సైతం వాస్తవం ఏందో అర్థమైంది. నీళ్ళేంది, పాలేంది, నిజమేంది, అబద్ధమైంది, మంచేంది, చెడేందో కూడా చాలా స్పష్టంగా అర్థమైనటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఒక రాష్ట్రానికే కాదు దేశానికి గర్వకారణం అని చెప్పుకోగలపడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసి ఇట్ ఈస్ ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పింది. వ్యాప్కోసే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది. దాని తర్వాత ఎన్డీఎస్ఏ కూడా ఇక్కడ ఏం కాలేదు అని చెప్పింది. మరి ఇలాంటి సందర్భంలో రాష్ట్రము, కేంద్రము, అంతర్జాతీయ సంస్థలు అనేక అవార్డులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది తప్పకుండా గర్వకారణం. ఈరోజు మనం ఇల్లు కడితే ఎక్కడో ఒక గోడ దగ్గర చిన్న షీరుకు వస్తుంది. ఆ షీరుకను మనం దాన్ని రిపేర్ చేస్తాము, అంతే తప్ప ఇల్లు కూడా పట్టుకోం కదా. అట్లనే కాళేశ్వరంలో 100 యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మేడిగడ్డ ప్రాజెక్ట్, మేడిగడ్డ బరాజు. ఆ బరాజ్ లో 82 పిల్లర్లు ఉంటాయి. ఒక 2 పిల్లర్లు కుంగినంత మాత్రం మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం అయిందంటే కానీ అర్థం ఉందా? మరి నువ్వు ప్రారంభించినటువంటి గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయి? నిన్న రేవంత్ రెడ్డి గారు గంధమల్ల దగ్గర పోయిండు, అక్కడ దాన్ని ప్రారంభించి మీటింగ్ పెట్టిండు. మరి ఆ గంధమల్లకి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం నుంచి. మరి కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఎట్లా మాట్లాడుతావు? కాళేశ్వరము ఈ రాష్ట్ర కోటాను కోట్ల హిందువులకు ఒక పుణ్యక్షేత్రం. అలాంటి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పి ఈరోజు మాట్లాడడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం. కాళేశ్వరం ఒక ముక్తీశ్వరం, అది ముక్తిని ప్రసాదించేటువంటి ఒక త్రివేణి సంగమం అది. అలాంటి త్రివేణి సంగమాన్ని పట్టుకొని మీరు హిందువుల సెంటిమెంట్ అగౌరవ పరిస్థితి కూలేశ్వరం ఇది తగదు. ఎంత అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎవరు కూడా సహించరు. మీరు ప్రభుత్వం మీద ఆరోపణలు వేయాలంటే ఆరోపణలు వేయండి, కానీ మీరు పుణ్యక్షేత్రాన్ని పట్టుకొని కాళేశ్వరాన్ని పట్టుకొని కూలేశ్వరం అనడం ఇది తగదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఈ సందర్భంగా ఈటెల గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు రహస్యంగా భేటీ జరిగింది. నిజంగా కేసీఆర్ ని టార్గెట్ గా చేయబోతున్నారు దీనికి సంబంధించిన కమిషన్ అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వాస్తవం ఏందో ప్రజల ముందు ఉంది. ఈటెల రాజేందర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ రావు గారిని కలిశారు, హరీష్ రావు గారితో కుమ్మక్కైన్లు, వీళ్ళందరితో కుమ్మక్కైన్లు అంటే మరి సిడబ్ల్యూసి ఎవరితో కుమ్మక్కైంది? సిడబ్ల్యూసి కూడా ఇది ఇంజనీరింగ్ మార్వాలని చెప్పింది కదా. మరి సిడబ్ల్యూసి ఎవరితో కుమ్మక్కైంది? వ్యాప్కోసే చెప్పింది కదా ఇక్కడ కట్టొచ్చు అని చెప్పేసి. మరి వ్యాప్కోస్ ఎవరితో కుమ్మక్కైంది? ఎన్డీఎస్ఏ చెప్పింది కదా ఈ యొక్క బ్లాక్ ని రిపేర్ చేస్తే సరిపోతుంది, ఆపరేషన్ లోకి వస్తుంది ప్రాజెక్ట్ అని చెప్పి. మరి ఎన్డీఎస్ఏ ఎవరితో కుమ్మక్కైంది? తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో ఉన్నారు కదా. మరి వారి ఒపీనియన్ ఏంది దీని మీద? వారు కూడా సబ్ కమిటీలో ఉన్నారు కదా, వారు కూడా సంతకం చేసిన లేదా? మరి వారి ఒపీనియన్ ఏంది ఒకసారి అడగాల. జూపల్లి కృష్ణారావు గారు వారు ఆనాడు కేసీఆర్ గారు మంత్రివర్గంలో ఉన్నారు కదా, వారి ఒపీనియన్ ఏంది? వారిని అడగాల మీరు. అంటే ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి చిల్లార ఆరోపణలు ఫార్ములా ఈరియన్స్ మీద కూడా చేసిండు, వాస్తవం మీద తెలిసిపోయింది. విద్యుత్ ఒప్పందాల మీద కూడా చేసిండు, వాస్తవం మీద తెలిసిపోయింది. దీని మీద కూడా ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా పటాపంచలైతే కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు గారు అటెండ్ అవుతారు, కేసీఆర్ గారు అటెండ్ అవుతారు. వాస్తవాలను ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కూడా దీనికి యాక్సెప్ట్ చేసి మంచి కాళేశ్వరం దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఇప్పుడు ఎందుకు ఇట్లా వ్యతిరేకించాల్సి వస్తుంది? మంచిని ఎవరైనా మంచి అంటారు, సరే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ రకంగా మాట్లాడి ఉండొచ్చు. అంటే వాస్తవానికి చాలా మందికి, ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి చాలా మందికి అసలు కాళేశ్వరం మీద మనకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి వాస్తవం. కానీ ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ద్వారా, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఇంటరాక్టివ్ స్పీచ్ ద్వారా స్పష్టంగా అర్థమైంది వాస్తవం మీద. కాబట్టి ఇప్పటి నుండి అయినా కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనడం మానుకోవాల్సిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతో వలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గము ఈరోజు పుచ్చిపోయిన గుంజలతోని పందిరేస్తే ఎట్లుంటుందో గట్లున్నది. ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఎప్పుడు ఆ ప్రభుత్వం కూలుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి కూలబోయేటువంటి మీ ప్రభుత్వం గురించి మాట్లాడకుండా కూలనేటువంటి కాళేశ్వరం కూలిందని చెప్పడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం.